నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. మరొకసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్ మలి విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎలక్షన్ ప్రచారం సాగుతూ ఉంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభతో సీఎం జగన్ ప్రచార భేరీ మోగించనున్నారు. అదేవిధంగా తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభలోను, నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో నిల్చొని ఈరోజు మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈరోజు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబును చూడమని కోరుతా ఉన్నా, మరో వంక కూటమిని చూడమని కోరుతా ఉన్నా, మరో వంక మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లు, పొత్తులు, మేనేజ్మెంట్లు, వీటిని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి, ఇన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. మరి నేను ఇక్కడే నిలబడి అడుగుతా ఉన్నాను, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను, పేదలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఈ సందర్భంగా. 2 చేతుల పైకెత్తి ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి శేషగిరిరావు, పి హరికృష్ణ, ఎల్ భాస్కర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చల్మనశెట్టి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడారు. టీడీపీలో డబ్బున్న వాళ్ళకి ఎన్ఆర్ఐలకే టికెట్లు ఇచ్చారని, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారని అనటానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాల్లో ఉన్నాను. నాకు తుని టికెట్ ఇవ్వకపోగా నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏ రోజు యనమల రామకృష్ణుడు లేరు అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు. 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాము తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన విజయవాడలో నేను, నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ గంజాయి విక్రయాలకు కేంద్ర బిందువుగా మారిందని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సాగించిన అవినీతిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి బ్రహ్మరథం పట్టారు. శ్రీనగర్ వాసులు గజమాలతో వారిని సత్కరించారు.
మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జన ప్రపంచనాన్ని చూస్తూ ఉంటే టీడీపీ విజయం ఖాయమని అన్నారు. గత 10 ఏళ్లుగా ఎప్పుడైనా ఈ వీధుల్లో సందుల్లో ఎమ్మెల్యే ముస్తఫా తిరిగారా అని ప్రశ్నించారు. కృష్ణానది పక్కనే ఉన్న నీటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న గుంటూరుకు ఎందుకు నీరు అందించలేకపోయారని నిలదీశారు. ఈ పర్యటనలో జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ్మ నరేంద్ర వర్మ, 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఈ అంశాన్ని యువత పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు ద్వారానే సాధ్యమని తెలిపారు. పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రజల్లో విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. మొదటిసారిగా ఓటు వేసిన ఓటర్లతో లెట్స్ ఓటు 3K వాక్ ను గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ముఖేష్ కుమార్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. ఈ 3K వాక్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొరిటపాడు వెల్కమ్ హోటల్ రోడ్డు మీదుగా సాగి తిరిగి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకుంది. అనంతరం మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యపు ధోరణి వీడాలని అన్నారు. ఈ దిశగా యువత ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డోడి, గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. టౌన్లో ఓటర్ అవేర్నెస్ కోసం అంటే యంగ్ ఓటర్స్ని ఈరోజు గుంటూరు టౌన్లో ఓటర్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసిన ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 ఇయర్స్ న్యూ ఓటర్స్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ 3K ర్యాలీలో విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్. తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొలాబరేషన్ చేయడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ లెట్స్ ఓట్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు ఆర్గనైజ్ దిస్ థింగ్. అంటే యంగ్ ఓటర్స్ మన స్టేట్లో యాజ్ ఐ సెడ్ అక్టోబర్లో మేము ఫస్ట్ టైం లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఓన్లీ 2.5 లక్షల మంది. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వలన, తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వలన ఈరోజు 10 లక్షల పైన వెళ్ళింది. సో చాలా మంచి ఫిగర్, చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ 4,13,00,000 ఓటర్స్ ఉన్నారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఆ లిస్ట్ కూడా అందరు క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము. నౌ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు 13th మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. సో ఆ ప్రయత్నంకి భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా వచ్చే 13th వరకు కంటిన్యూస్గా అన్ని జిల్లాల్లో ఇట్లాంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసేసి మనం ఫర్దర్ ప్రయత్నం అవేర్నెస్ కోసం చేస్తుంటాం. సో అవర్ అటెంప్ట్ ఈస్ దాట్ లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది. ఈసారి అట్లీస్ట్ 82 to 83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ త్రూ ఎవ్రీబడి, ఐ రిక్వెస్ట్ దట్ నాట్ ఓన్లీ 18 to 19 ఇయర్స్ అందరూ ముందుకు వచ్చి ఎవరు ఓటర్ ఉన్నారో అందరూ ముందుకు వచ్చి ఓట్ చేయాలి. ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని సక్సెస్ఫుల్ చేయాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. దానికోసం అంటే అర్బన్ ఏరియాస్లో మన రాష్ట్రంలో కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఐ సెడ్ 79% ఉంది. కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది. సో సుమారుగా 18 సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇట్ ఈస్ బిలో 68% ఉంది. సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ వస్తారు. జగన్ పైన నమ్మకం, ఆయన వెంట నడుస్తాం, తిరిగి ఆయన్ని సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. భారత పౌరసత్వ సవరణ చట్టంపై పెమ్మసాని చంద్రశేఖర్ తమ స్టాండ్ చెప్పాలని అన్నారు. ఒకవేళ ఈ బిల్లుకు పెమ్మసాని వ్యతిరేకమైతే తక్షణమే టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఛాన్స్ అంటూ నజీర్ అహ్మద్ ప్రజల ముందుకు వస్తున్నారని, అయితే
ఆయన మాటలను ఎవరు విశ్వసించడం లేదని చెప్పారు. స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఫాతిమాకు అనూహ్య స్పందన లభించింది. ఇంటింటికి వెళ్లిన ఆమె మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పటికే పేదరికం రికార్డు స్థాయిలో తగ్గిందని చెప్పారు. 3వ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న స్లమ్ ప్రాంతాలలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మరి ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పులో 3వ వార్డ్ బాలాజీ నగర్ లో తిరగడం జరుగుతుంది. ఎమ్మెల్యే ముస్తఫా గారి లక్ష్మీనగర్, అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే మరి వార్డు కార్పొరేటర్ జ్యోతి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కలిసి, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళం కలిసి ప్రతి గడపకి వెళ్తున్నాము. గడప గడపకి ఒకే మాట, ఒకే నోట నుంచి ఒకే మాట వస్తుంది, జగనన్నే మా నమ్మకం, మేము జగనన్న వెంటే ఉన్నాము అని చెప్పి మరి చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలే కాదు, ఈ ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్టేట్లో ఎలా చూపించారో, గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు కూడా అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే తనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మీరు చూసుకుంటే 3వ వార్డులో ఎక్కువగా స్లమ్ ఏరియాస్, ఇన్ అండ్ అరౌండ్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 7 కోట్ల వరకు మరి నిధులు మరి ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్స్, డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ప్రగతి నగర్ కానీ లేకపోతే రాజు గృహ కల్పన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ అండ్ అరౌండ్ మీకు చూసుకుంటే ఎక్కువగా వాళ్ళందరికీ మంచి రోడ్స్ కానీ అన్ని వేయడం జరిగింది. డెవలప్మెంట్ అంటే రోడ్స్, డ్రైన్సే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఏ విధంగా అంటే సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈరోజు పేదరికం అనేది మీరు చూసుకుంటే పేదవాళ్ళు 12% నుంచి 6%కి వెళ్ళారు. అంటే 100లో 12 మంది ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఈరోజు 6కి దిగారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత వల్లే ఈరోజు ఇచ్చేయడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేశారు. ఎన్నో రంగాల్లో కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే రాజకీయాల్లో కూడా మీరు చూసుకుంటే ఈరోజు ఒక మహిళ, మరి ఒక మైనారిటీ మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. గుంటూరు తూర్పులో ఇప్పుడు దాకా ఒక మైనారిటీ మహిళ లేరు, అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీకరిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఆడబిడ్డ తోడు ఉంటాము అని చెప్తున్నారు. ఎందుకనంటే ఎలా ఒక ఆడపిల్ల ఉంటే ఈ కుటుంబానికి ఎంత మంచి జరిగిద్దో, ఆ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏమున్నా కూడా సంతోషాల్లో కూడా ప్రతి ఒక్కరిలో ఆడబిడ్డ ఉంటుందని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డగా నాకు కూడా గుంటూరు తూర్పు ఫ్యామిలీ మొత్తం దాదాపు 2,49,862 ఓటర్లు ప్రతి ఒక్కళ్ళు నన్ను స్వీకరించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఈ మాటకి. అలాగే గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే మరి ఎక్కడ లేనట్టుగా అనూహ్య స్పందన ఉంటూ ప్రతి ఒక్క చోట కూడా ఇది ఎక్కువగా కాపులు ఏరియా ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కులాలు, మతాలు, విభేదాలు ఏమీ లేవు, మేము అందరం ఒకటే అని చెప్పి మరి 10 సంవత్సరాలుగా నాన్నగారు ఎవరికైనా ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదే బాటలో మేము నడుస్తున్నాము. అదేవిధంగా మరి ఒక మాట పెమ్మసాని గారి గురించి మళ్ళీ ఇంకొక మాట చెప్తాను. పెమ్మసాని గారు నమస్కారం. ఈరోజు నూరి ఫాతిమా ఎమ్మెల్యే అభ్యర్థి గారితో మేము గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి స్పందన అయితే చాలా బాగుంది. మేము ఈ వార్డులో సుమారు 7 కోట్ల రూపాయలతో వర్క్ చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి. మేము వెళ్ళినప్పుడు ప్రతి గడపలో కూడా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మేము జగనన్నకే అండగా ఉంటామని, నూరి ఫాతిమాకు అండగా ఉంటామని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక 33 డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ మేరకు మాధవి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల వలన ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. విజన్ ఉన్న చంద్రబాబుతోనే నవ్యాంధ్ర అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మే 13వ తేదీన జరిగి సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని వేధించిన వారికి ఎదురొడ్డి పోరాటం చేసిన తనను అభినందించాల్సిన పోయి ఆరోపణలు చేస్తారా అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి కోసమే షర్మిల తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఆమె చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్ల ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు FIR లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని, దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేత ఎర్రం నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని చెప్పారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పెళ్లను FIR లో చేర్చారని తెలిపారు. మహానుభావుడైన వైఎస్ మీద ఆరోపణలు చేయడం, ఆయన కేసులు ఇరికించారని, ఈ అన్యాయాన్ని భరించలేక తాను కేసులు వేశానని చెప్పారు. తనతో ఎవరు కేసులు వేయించలేదని అన్నారు. 2011 డిసెంబర్లో తాను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్ ని చూడని లేదని అన్నారు. ఈ వాస్తవాలను తెలుసుకుని షర్మిల మాట్లాడాలని అన్నారు. అప్పుడు జీవోలకు వైఎస్ జగన్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే, నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను ఒక అడ్వకేట్గా ఒక చలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి, భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు. 5వ పర్వంలో, సారపు ధర్మమును విమల సత్యము చెడువారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారులు ఉపేక్ష చేస్తే. If Satya and Dharma is scuttled before your eyes, those who are capable of preventing it keep quiet as mute spectators and dumb witnesses. It is those that are going to perish, but not Satya and Dharma. నా కళ్ళ ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరుగుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని. ఇది అన్యాయము, అక్రమం, ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి, మీకు బంధుత్వాలు నాకు ఆత్మబంధువులు గారు, మీరు రక్త బంధువులు కూడా కాదు, ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చిత్రీకరించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో FIR లో పెట్టించేదానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి, ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు FIR లో పొందింపబడి కాన్సిక్వెన్స్గా ఛార్జ్షీట్లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు. రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ, రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 and 2000. బోండా ఉమ్మ అఫిడవిట్ తప్పుల తడకాని, ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమ్మ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారుల్ని తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బోండాపై మేము 3 ఫిర్యాదులు చేశాం. సింగనగర్ పార్టీ ఆఫీసులో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్ లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్ లోను తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2024 అఫిడవిట్ లో సింగనగర్ పార్టీ ఆఫీస్ ను ఇల్లుగా చూపించారు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకొచ్చారు. పార్టీ ఆఫీస్ లో ఆయన ఎలా నివాసం ఉంటున్నారు, పార్టీ ఆఫీస్ లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈరోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఇక్కడ ఆర్ఓలకి, అందరికీ కూడా ఇవి సబ్మిట్ చేశాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ దాఖలు చేశాడు. దాని ప్రకారం ఏదైతే తన నివాసము ఇప్పుడు ఉంటున్నారో
బోండామా నివసించే ఇల్లు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎఫిడవిట్లో ఇంటి అడ్రస్సు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అడ్రస్సే 2014లో పెట్టాడు. కానీ 2019 కూడా అదే ఎఫిడవిట్లో అదే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. 2019లో ఏం చేశాడంటే ఓటు మాత్రం తనకి సింగనగర్లో ఒక అద్దె బిల్డింగ్ ఒకటి ఉండేది ఆఫీసు, దాని పేరుతో ఓటు నమోదు చేయించుకున్నాడు. దాన్ని ఇప్పుడున్న అది ఈ బిల్డింగ్ ఫోటో, ఈ బిల్డింగ్ ఫోటో 2019లో ఓటున్న బిల్డింగ్ ఫోటో ఇది. 2019 ఈ బిల్డింగ్లో ఓట్లు ఉన్నాయి అతనికి. దానికి సంబంధించి మేము కార్పొరేషన్లో ఎంక్వైరీ చేసి తెప్పిస్తే అది గోడౌన్స్ అని రాస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్లో గోడౌన్స్ అని రాస్తున్నాయి. 2019 ఇక్కడి నుంచి ఓటుతో అతను పోటీ చేశాడు, ఓటు వినియోగించుకున్నాడు. అదేవిధంగా 2024కు సంబంధించి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ సంబంధించి అతని ఓట్లు 43-10-100 అంటే ఇక్కడికి సింగనగర్లో ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదు చేసుకున్నాడు. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఛార్జ్ షీట్లంటూ హడావుడి చేస్తున్నాయని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఛార్జింగ్ లేని పార్టీలు కామెడీ షో చేస్తున్నట్లుగా ఛార్జ్ షీట్ విడుదల వ్యవహారం కనిపిస్తుందని అన్నారు. ప్రజలకు ఇది ఏమాత్రం ఆసక్తి లేని విషయమని అన్నారు. దొంగల ముఠ అంతా కలిసి సీఎం జగన్ పై, ప్రభుత్వంపై అభాండాలు, అవాస్తవాలు, అసత్యాలతో ఛార్జ్ షీట్ రూపొందించారని విమర్శించారు. దొంగలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ కూటమి నేతలందరూ ఛార్జ్ షీట్ అంటూ మాట్లాడితే అంతే కామెడీగా ఉందని తెలిపారు. ఏలూరు స్కామ్ నుంచి ప్రారంభిస్తే స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఐఎంజీ భారతి స్కామ్, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఇన్ని కేసుల్లో నిందితుడైన చంద్రబాబు వైఎస్ జగన్ పాలనలో ఏవో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అంటూ చేసినటువంటి హడావిడి కామెడీ షో తప్ప దీనివల్ల ప్రజలు ఏమాత్రం ఆసక్తి లేనటువంటి విషయం ఇది. ఎందుకంటే అసలు ఎవరు ఈ ఛార్జ్ షీట్ అంటూ మాట్లాడుతున్నది ఈ రోజున? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అభాండాలు, అబద్ధాలు, అసత్యాలతోటి ఛార్జ్ షీట్ అని మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒక దొంగల ముఠ. ఈ రోజున దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ కూటమి నాయకులందరూ ఛార్జ్ షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయని మాట్లాడుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు. ఒక్క ఆధారంతో ఒక చోట అవినీతి జరిగిందని గాని లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి, అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఛార్జ్ షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. మీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాదంటారా? జాతీయ గణాంకాల సర్వేల రిపోర్ట్లని ఆ రోజు ఏం చెప్పినాయి? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమణ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4. ఇది మీ ట్రాక్ రికార్డ్. చంద్రబాబు గారు చేసినటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా దళితులపై దాడుల్లో, అప్పుల్లోనూ, అవినీతిలోనూ నెంబర్ 1గా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి రేటులో మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి రేటులో 22వ స్థానంలో ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1వ స్థానంలోకి నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.